జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్నాథ్పూర్, బోర్నపల్లి గ్రామాల మధ్య హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2025 జూన్ 21న మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ 17.50 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు టెండర్లు కూడా పిలిచారని, అయినప్పటికీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. అదే బ్రిడ్జికి కేంద్ర గిరిజన శాఖ నిధులు కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన ప్రతిపాదనలపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. రాయకల్ రామోజీపేట్ హై లెవెల్ బ్రిడ్జ్, మైతాపూర్ వంతెన అప్రోచ్ రోడ్ పనులు కూడా నిలిచిపోయాయని, ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను ఉద్దేశపూర్వకంగానే నిలిపివేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయంపై ప్రభుత్వం స్పష్టమైన విధానం లేకుండా రోజుకో మాట మాట్లాడుతోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా నివారణ చర్యలు తీసుకోలేదన్నారు. రైతులను ముందుగా వరి సాగు చేయమని చెప్పి ఇప్పుడు ఆరుదడి పంటలు వేయాలని సూచించడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. మరోవైపు బావుల్లో నీరు తగ్గిపోవడం, విద్యుత్ కోతలు రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజీల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేవలం 10 కోట్లతో కాపర్ డ్యాం నిర్మిస్తే నీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి పరీక్షల నిర్వహణ, ధాన్యం సేకరణ, విద్యుత్ సాగునీటి సమస్యలపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. మారుమూల గ్రామాలకు రహదారుల వ్యవస్థ బలోపేతం చేయాలనేటువంటి ఒక భావనతోని ఇప్పుడు మన జగన్నాథ్పూర్ ఏదైతున్నదో రాయకల్ మండలం పరిధిలో నీ గ్రామం అయినప్పటికీ వాళ్ళు జగన్నాథ్పూర్ రాయకల్ రావాలంటే ఆ మల్లాపూర్ మండల్ వివి రోపేట్కి వెళ్ళి తిరిగి రావాలి. అంటే దాదాపు వాళ్ళు 15 కిలోమీటర్లు అవుతుంది. నేనేదైతుందో రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఈ ఆదివాసీ నివాసిత ప్రాంతం జగన్నాథ్పూర్ వాళ్ళు రాయకల్ మండల కేంద్రానికే కానీ ఇతరత్ర రవాణా సౌకర్యం కల్పింపచేయాలనేటువంటి గారు బాధ్యతలు చేపట్టినాడు ఏదైతుందో వారిని గ్రీట్ చేయాలి, అభినందించాలి అనేటువంటి ఒక భావనతో వారు కలిసినప్పుడు ఈ ట్రైబల్ వెల్ఫేర్ శాఖ వారికే ట్యాంప్ చేయబడ్డది. కాబట్టి దానికి సంబంధించి సెక్రటరీ శరత్ మన జిల్లా కలెక్టర్గా పనిచేసాడు. ఆ ఫైల్ అంతా ఆయనని సర్క్యులేట్ చేయించారు. వారి దృష్టికి తీసుకుపోవడంతోనే మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వెంటనే ఫైల్ కాల్ఫర్ చేసి కొంత ప్రతిపాదన సిద్ధంగా ఉన్నది కాబట్టి 17.5 కోట్లతో 17.5 crores 21st June 2020 2 సార్లు టెండర్ పిలిచిండ్రు. ఫస్ట్ కాల్ అయింది, సెకండ్ కాల్ అయింది. వీళ్ళు సెకండ్ కాల్లో కూడా రెస్పాన్స్ రాకపోవడంతో ఇప్పుడు జూలైలో కొత్త ఎస్ఎస్ఆర్ వస్తుంది. ఇప్పుడు కొత్త ఎస్ఎస్ఆర్తో ఏదైతుందో మళ్ళీ ఆగస్టులో ఫ్రెష్ టెండర్ పిలిచే విధంగా దాన్ని ఎస్టిమేట్స్ ఏదైతుందో రివైజ్ చేస్తారు. కొత్త ఎస్ఎస్ఆర్తో 2 సార్లు టెండర్ పిలిచిండ్రు. మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ జూలైలో వస్తుంది కాబట్టి ఆగస్టులో పిలవడానికి ఈ కొత్త ఎస్ఎస్ఆర్తో టెండర్ పిలుస్తుంది ఆగస్టు. మనకు ఆశ్చర్యం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఇదే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఈ బోర్నపల్లి జగన్నాథ్పూర్ వంతెన హై లెవెల్ బ్రిడ్జ్ ఏదైతున్నదో 16.20 crores లేక లక్ష్మణ్ కుమార్ గారి పట్ల వాళ్ళు మంజూరు చేసినటువంటి వంతెన అనుమతుల పట్ల మీకేమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? మరి అదేదైనా ఉన్నట్టయితే క్లారిటీ తీసుకుంటే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు మాకు అసలు ఇదేంద్ర కథ మాకు ఎవరికి అర్థమైతే లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైతుందో మంజూరి కొరకు ప్రతిపాదన చేయడం అనేది వాళ్ళు మొత్తం అందరిని కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తుంది.
మరి నాకేదైతుందో మరి నేను లక్ష్మణ్ గౌర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మంత్రి గారికి, వాళ్ళ మీ సహచర ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో మరి వంతెన మంజూరు చేయాలి ప్రతిపాదన మీకు ఇస్తున్నప్పుడు మీకేనే తెలిసి ఉండాలి. మీరే స్వయంగా రాయకల్కి వచ్చి చెప్పింది ఇది ఇక్కడ. అప్పుడు మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నేను కూడా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, నేను కూడా అన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. వారే పేర్కొన్నారు, వారి సన్మానం కూడా చేసినాం. మరి ఇప్పటికైనా దీన్ని పరిశీలించండి, అసలు ఇది ఉన్నదా లేదా, ఈ అనుమానాన్ని నివృత్తి చేయండి. ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆయన మళ్ళీ ఒక కొత్త నాటకం తెర మీద తేవడంతో నేను ఎమ్మెల్యే గారు కూడా వాట్సాప్ పెడుతున్నా బాబు, నేను ఎమ్మెల్యే గారికి వాట్సాప్ పెడుతున్నా, మంత్రి గారికి లక్ష్మణ్ గౌర్ గారికి కూడా వాట్సాప్ పెడుతున్నా. దయచేసి ఏదైతుందో మరి ఈ ఉత్తర్వులు ఇదేదన్నా కల్పితమా, ఇదేదైనా కల్పితమా, మరి మాకు కూడా అనుమానం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల నీకు విశ్వాసం లోపిస్తే ఆయన ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వులు నీకు నమ్మకం లేకుండా పోయిందంటే మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంజూరు చేసిన ఉత్తర్వులు ఇవి. నేను ఎమ్మెల్యే గారికి వాట్సాప్ పెడుతున్నా, మంత్రి గారికి వాట్సాప్ పెడుతున్నా. ఇలా స్పష్టత ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు ఆగస్టులో టెండర్ ప్రక్రియ మళ్ళీ చేపడుతున్నాను. నేను ఈరోజే సిఈ గారితో మాట్లాడి నేను సంబంధిత ఇంజనీరింగ్ చీఫ్ దాన్ని బాలు నాయక్ ఏదో ఉన్న పేరు అనేది, బాలు నాయక్, ఆయనతో మాట్లాడితే ఇప్పుడు జూలైలో కొత్త ఎస్ఎస్ఆర్ వచ్చింది సార్, కొత్త ఎస్ఎస్ఆర్తో ఏది ఇచ్చిందో మళ్ళీ అంచనాలు రీక్యాచ్ చేసి ఆగస్టులో పెడుతున్నాము. ఈసారి తప్పక టెండర్ వస్తుందని చెప్పని భావన ఉన్నదని చెప్పి ఇదొక అంశం. అసలు ప్రభుత్వం ఏదైతుందో ఈ రహదారుల వ్యవస్థ రామాజీపేట టు వీరాపూర్ రెన్యువల్ బీటీ గత ప్రభుత్వం అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా అది మంజూరు చేసి టెండర్ పిలిచింది. అంటే గత ప్రభుత్వం మంజూరు చేసినట్టుగా పనులన్నీ వాటి చేయకూడదని చెప్పని ఏమైనా వాటిని నిలుపుదల చేస్తున్నారా? అది టెండర్ పిలిచిండ్రు, అగ్రిమెంట్ అయింది, కొంత పార్ట్ ఎగ్జిక్యూట్ అయింది. రామాజీపేట టు వీరాపూర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు రాయకల్ 3 బొమ్మల కాడికెళ్ళి కుమ్మరిపల్లికి మంజూరు వచ్చిందా? పార్లమెంట్ ఎన్నికల ముందు రాయకల్ ఏదైతే ఉందో స్టాచ్యూస్ ఉన్నాయి కదా, మంజూరైన పనులు జరగాలి కదా. ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పని కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక పరిస్థితి అంటే వ్యవసాయం అనేది ఇప్పుడు ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుంది. అది ఏందో మాకు ఇప్పటికి అర్థమవుతుంది పత్రికలు గమనిస్తుంటే. ఇప్పుడు ఎల్నినో అనేది ఇది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. ఇది ఎల్నినో అనేది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. గత 6 మాసాల కిందనే వాతావరణ నిపుణులు సూచిక చేశారు. గత 6 మాసాల క్రితమే వాతావరణ నిపుణులు సూచిక చేశారు. ఈసారి తెలంగాణ దేశమంతా ఏదైతుందో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితి ఉన్నది. ఈవెన్ తాగునీటి కూడా సమస్య కావాలి. అదే దేశం ఎప్పుడు తేవాలి? మేలే తేవాలి. జూన్లో పునాచిత్రం పెడతారు. అప్పుడేమో ఈ సన్న రకాలు దీర్ఘకాల పంట, ఇది సన్న రకాలు దీర్ఘకాల పంట, 5 మాసాల పంట. ఇది అందరిని ఏదైతుందో వరి నారు పట్ల ఏదైతుందో ప్రోత్సహించిండ్రు. సరే, రైతు ఆశాజీవి,
రైతు ఆశాజీవి. ఇలా ప్రభుత్వం పేర్కొంటుంది కాబట్టి అందరూ నార్లు పోసుకున్నారా, అందరూ నార్లు పోసుకున్నారు. మన ఎంత ఏదైతుందో ఇవాళ ఇవన్నీ వెట్ల్యాండ్. ఇప్పుడు ఏమైపోయింది, నారు ఎదిగొచ్చింది, నారు వేసే సమయం వచ్చిందా, నార్లు ఎదిగొచ్చి నారు వేసే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు వరి నాట్లు వేయొద్దు, మీరు ఆరుతడి పంటలు పెట్టాలంటే ఇప్పుడేం ఆరుతడి పంటలు పెడతారా? ఆరుతడి పంటలు పెట్టే దినం ఎత్తిపోయింది, ఆరుతడి పంటలు పెట్టే దినం ఎత్తిపోయింది. ఇప్పుడు పెడితే ఒక మొక్కజొన్న పెట్టొచ్చునే, ఇప్పుడు పెడితే మొక్కజొన్న ఒకటి పెట్టచ్చు అన్న, ఉత్తర్లు కూడా పెడతారు మొక్కజొన్న. మొక్కజొన్నకి ఏదైతున్నదో మనం కొంత నీటి సౌకర్యం సదుపాయం కల్పించగలిగితే ఎప్పుడు పెట్టినా పెట్టచ్చు మొక్కజొన్న. ఇప్పుడు కంది పెట్టాలంటే కంది పునాస ఇత్తనం, అది మినిమం 6 months పడుతుంది పునాస. అది కంచకుంటే ఏదైతున్నదో ఏదో ఒకటి చెప్పిన శాస్త్రం ఉన్నట్టు ఉందా, దున్నపోతు తినిందంటే దొడ్లగట్టేమన్నట్టు ఉంది. ఇది ముందస్తుగానే రైతాంగాన్ని ఏదైతుందో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎల్లినో ప్రభావం, దానికి అనుగుణంగా విత్తనాలు పెట్టుకోవాలని చెప్పిన సూచన చేసి అప్పుడే మొక్కజొన్న పెట్టించినా మంచుకుంటుండే, అప్పుడే నారు ఒప్పించిండ్రు. సరే నిజంగానే బావులు ఏదైతుందో సమస్య తీవ్రంగా ఉన్నది, సమస్య తీవ్రత కొట్టొచ్చినట్టు కనబడుతున్నది, సమస్య తీవ్రత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒకవైపు బావుల్లో నీటి ఊటలు తగ్గిపోయినాయి, ఇంకోవైపు ఏదైతే విద్యుత్ సమస్య తీవ్రమైపోయింది. రైతులను ఏదైతున్నదో బేసిక్ ఇది ఏదైతున్నదో విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి లేక ఒరే బావుల్లో నీటి ఊటలు లేవు, రెండోది విద్యుత్ సరఫరా అంతరాయాలు. విద్యుత్ జనరేషన్ యూనిట్స్ లేక కాదు, మనకు థర్మల్ జనరేషన్ యూనిట్స్ యాడ్ అయినాయి. మేము ఉన్న కన్నపల్లి పంప్ హౌస్ వినియోగించుకుందామని చెప్పంటేనేమో మీకు బేషజాలు. నేను మొన్న ఏదైతుందో ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని చెప్పంటే మా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గౌర్ గారి కోపం వచ్చింది. నేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఈ ఎల్నినో అనేది మనకి ఇది అకస్మాత్తుగా ఉద్భవించింది కాదు, ఇది వాతావరణ నిపుణులు ఏదైతుందో జనవరికి వెళ్ళి మనం సూచిస్తున్నారు. దాన్ని అధిగమించడానికి ఏదైతుందో వృధా పోతున్న ప్రాణహిత నదీ జలాలను మనం మళ్లింపు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అని నీటిని నిల్వ చేసుకోవడానికి, నీటిని తరలించడానికి అది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసుకుంటుంది వాళ్ళ నిర్ణయం అని చెప్పాను, వాళ్ళ కొద్దిగా పేర్కొంటుంటే అసలు నువ్వు ఏం చేయదలుచుకున్నావు రాష్ట్రాన్ని, రైతాంగాన్ని? నువ్వు రాష్ట్రాన్ని, రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నావు అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు సింపుల్ థింగే, కన్నెపల్లి పంప్ హౌస్కి 1 కిలోమీటర్ దిగువన, ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్కున్న మేడిగడ్డకు 18 కిలోమీటర్లు ఉన్నది. మేడిగడ్డకు సంబంధం లేకుండా ఇది దయచేసి ప్లీజ్ గివ్ క్లారిటీ ఆన్ ఇట్. మేడిగడ్డకు సంబంధం లేకుండా ఒక ప్రాణహిత నీటి ప్రవాహం తగ్గుతుంది అని చెప్పని మీరు భావించినా కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన 1 కిలోమీటర్ దిగువన మరి ఇటువంటి ఒక కరువు పరిస్థితులలో ఈ ఎల్నినో అనేది ఒక దినానికి ముగిసేది కాదు. ఇది ఈ ఒక్క దినానికి ముగిసేది, ఈ యొక్క ఖరీఫ్ పంటతో ముగిసేది కాదు. రేపు రబీ ఉన్నది, మళ్ళీ తదుపరి సమ్మర్లో త్రాగునీటి సమస్య ఉన్నది, విద్యుత్ సమస్య ఉన్నది. మళ్ళీ ఇది నెక్స్ట్ ఇయర్ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సరానికి పరిమితం అనేటువంటి ఒక భావన అది లేదు, ఇంకా క్లారిటీ లేదు. ఇట్ మే కంటిన్యూ ఫర్దర్ ఆల్సో అని కూడా ఉన్నది. మరి ఇంకా కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పట్ల ఈర్ష్యాద్వేషాలు
ఈ నీట్ పేపర్ లీకేజీలో మోడీ బాధ్యత వహించాలి. ఇప్పుడు దాన్ని ఏం చేసిండు, ధర్మేంద్ర ప్రధాన్ను ముడిపెట్టి బలి చేసిండు. మోడీ ఎట్లా బాధ్యత వహించాలో చెప్తానే. ఇప్పుడు అంతకుముందు ఏదైతుందో అర్లియరే మెడికల్ ఎంట్రన్స్ అనేది రాష్ట్రాలకు పరిమితమై ఉండే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండే మీకు అందరూ తెలుసు. మెడికల్ ఎంట్రన్స్ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే ఉండే. కేంద్రీయ విద్యాలయాలకు కేంద్రం నిర్వహిస్తుంది. దాన్ని ఏం చేసిండు మోడీ, ఇవాళ దాన్ని సెంట్రలైజ్ చేసి ఏదైతున్నదో రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక ఈ ఎంట్రన్స్ నిర్వహణ తప్పించి ఇవాళ యూనిఫైడ్ కేంద్రం అంతా ఒకటే ఎగ్జామ్ నిర్వహింపజేస్తుండే. ఇప్పుడు రాష్ట్రాలకు ఉంటే ఏమవుతున్నది, ఇవాళ సపోజ్ తెలంగాణ లీక్ అయితే తెలంగాణగా పరిమితం అవుతుండే, ఆంధ్రలో లీక్ అయితే ఆంధ్రగా పరిమితం అవుతుండే. ఇప్పుడు ఏమైపోయింది, నీట్ మొత్తం దేశం అంతా ఒకే. నీకు సాగునీటి రంగం నిపుణులు ఏదైతున్నదో, శ్యామ్ సుందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదైతున్నదో, విజయ్ శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు ఏదైతున్నదో, అందరూ కూడా ఏదైతుందో కన్నపల్లి పంప్ హౌస్ వద్ద మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా 93.5 మీటర్ లెవెల్తో ప్రవాహం ఉంటే మనం ఎగువకు అన్నారంలో సుందీలకు నీటి ఎత్తిపోయొచ్చని చెప్పని పేర్కొంటున్నాం. నీకు ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో ఒకసారి నువ్వు విజిట్ చేయడానికి ఏం అడ్డొస్తుందే, నీకు విజిట్ చేయవా? నీకు అంత తీరిక లేకుంటున్నావు నువ్వు. మీకు 2 మాసాలు అయితే అప్పుడు ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తే ఎట్లయితే హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుండేనో ఇప్పుడు మళ్ళీ సగం ఖాళీ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇంతవరకు సంక్రాంతి పండుగ వస్తే ఏదైతుందో హైదరాబాద్ నగరం సగం ఖాళీ అవుతుండే. సీమాంధ్ర ప్రాంత వాస్తవులందరూ ఏదైతుందో వాళ్ళ స్వగ్రామాలు తడిపోడుతోంది. హైదరాబాద్ నగరం లోపల సగం అంటే ఆ సీమాంధ్రనే కాకుండా మన తెలంగాణ గ్రామీణ ప్రాంత వాస్తవులు కూడా మళ్ళీ అదే పరిస్థితి కనబడే దినం వచ్చేటట్టు కనబడుతుందని చెప్పంట. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం ఏదైతే సీపేజెస్ పేర్కొన్నారో అది 24లో గ్రౌటింగ్ చేసిండ్రు అని చెప్పని నివేదికలు ఉన్నాయి. బ్యారేజెస్ మేడిగడ్డ అన్నారం సుందిల 3 ఏదైతుందో ఇండిపెండెంట్ బ్యారేజెస్, 3ంటికి ఏదైతుందో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మరమ్మతు చేపట్టాలి. మేడిగడ్డ అన్నారం సుందిల 3 కూడా ఒక బ్యారేజ్కి ఒకటి సంబంధం లేకుండా మీరు మరమ్మతులు చేపట్టాలి. మేడిగడ్డలు ఏదైతే 2 పియర్స్ కృంగిపోయినాయి కాబట్టి అదొక పార్ట్. దానికి సాయిల్ టెస్టింగ్ అవి ఏదైతుందో చేయాలి, చేస్తుంది. మీరు అన్నారం సుందిలో 1 నెల రోజుల లోపల నీకు మరమ్మతులు అయిపోతాయి. అన్నారం సుందిల్లా ఓన్లీ సీపేజెస్ అరేంజ్ చేయడం, గ్రౌటింగ్ చేసిండ్రు. అదర్వైజ్ ఆల్సో 1 నెల లోపల గ్రౌటింగ్ అయిపోతాయి, మొత్తం అయిపోతుంది. దాన్ని నీరు అందులో నిల్వ చేసే. ఇప్పుడు మన ఈ కన్నపల్లి పంప్ హౌస్ నీటి ఏదైతే తరలింపు ఉన్నదో అది ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి బాధ్యత అనే ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. శాఖాపరంగా ఉత్తమ్ రెడ్డి కూడా బాధ్యత ఉన్నది. రేపు ఏదైతే ఉందో ఉత్తమ్ రెడ్డి నీ బాధ్యతను నిర్వర్తించడం లోపల నిర్లక్ష్యం చేసినావు అని చెప్పని ఉత్తమ్ రెడ్డి తలకాయ మెడ ఎగిరిపోయే దినం రాబోతుందని చెప్పి అంటున్నాను. ఉత్తమ్ రెడ్డి తలకాయ మెడ ఎగిరిపోయే దినం రాబోతుందని చెప్పి అంటున్నాను. ఎవరిని పని దాడి చేయాలి కదనే. అందే నేను ఉత్తమ్ రెడ్డి ఇప్పటికే ఏదైతుందో ఆ శాఖ నిర్వహణ నీ బాధ్యత కాబట్టి నువ్వు అక్కడెక్కడో నీ అన్నారం సుందిలా గ్రౌటింగ్ చేయకుండా ఇప్పుడు చేస్తే ఏదైతుందో అంతా 15 రోజుల ముచ్చట అంటూ నీ 1 నెల లోపల ఏదైతుందో అన్నారం సుందిలా గ్రౌటింగ్తో పాటుగా
సీపేజెస్ నిలుపుదలతో పాటుగా కాఫర్ డ్యామ్ నిర్మాణం మొత్తం అయిపోతుంది, ఒక నెల లోపల మొత్తం అయిపోతుంది. హరీష్ రావు గారు ఇదంతా దూరదృష్టితో ఆలోచించే ఒక 3 మాసాలు నాకు అప్పచెప్పావా, నీ మొత్తం తెలంగాణలో నీటి ఎద్దలు లేకుండా నేను చేస్తా అని చెప్పిండు హరీష్ రావు గారు. ఆయన మంత్రి పదవి కోసం అనలే, ఆయన చెయ్యని మంత్రి పదవి కాదు అది, ఆయన చెయ్యని మంత్రి పదవి కాదు అది. మీకు స్ఫూర్తినిచ్చటానికి కొరకు ఏదైతే ఉందో ఆయన సలహా చేసిండు, దాన్ని మీరు నెగిటివ్ తీసుకుంటే ఎట్లా? ఏర్పడబోదు అని చెప్పని నువ్వు భావించకు. ఈ నిర్లక్ష్యం ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్ర రైతాంగం కూడా జెన్జీగా రూపుదిద్దుకుని ఉద్యమించేటువంటి ఒక సమయం రాబోదు అని చెప్పని భావించకు. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకముందే నువ్వు జాగ్రత్త పడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతున్నదో ఉత్పన్నం అయ్యేటటువంటి ఒక ఈ కరువు పరిస్థితి అధిగమించడానికి నువ్వేదో ఒకసారి సన్న రకాలు పెట్టు, ఇంకోసారి అసలు వీళ్ళు ఈ వ్యవస్థ స్వతంత్రంగా ధాన్యం సేకరణలో నువ్వు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసినవా నీ బాధ్యత నిర్లక్ష్యంతో. ఇవాళ ఈ కరువును అధిగమించడం లోపల ఏదైతుందో వృధా పోతున్న నీటిని వినియోగించుకోవడం, తరలింపులో ఏదైతుందో నిర్లక్ష్యం చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి గారు నీ బాధ్యత నిర్వర్తించు. నీ బాధ్యత నిర్వర్తించకూడదు, తప్పుగా నిర్వర్తించితే తప్పు కాదు. నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేయడానికి ఏదైతున్నదో నీకు రేవంత్ రెడ్డి అనుమతి అవసరం లే. నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేయటానికి ఏదైతుందో రాష్ట్రంలో ఉత్పన్నం కాబోయేటువంటి ఒక ఈ కరువును అధిగమించేటువంటి అవకాశం ఉన్నది. చెరువులు కుంటలు నింపుకుంటే ఏదైతుందో భూగర్భ జలం అంటే పెరిగి వస్తుంది. చెరువులు కుంటలు నింపుకుంటే భూగర్భ జలం మట్టం పెరిగి వస్తుంది. మరి ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పాదన కావాలన్నా నీళ్లు కావాలి. ఈ విద్యుత్ సమస్యకి ఏదైతే ఉందో అది కారణం అంటున్నా. ఇలా సింగరేణి చెన్కొని విద్యుత్ ఉత్పాదన కావాలన్నా నీళ్లు కావాలి. దయచేసి ఏదైతే ఉన్నదో ఇవాళ ఇప్పుడు రైతుకు ప్రాక్టికల్ నాలెడ్జ్, రైతు కూడా సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువ లాభం అనుకునే అవకాశం లేదు పంటలల్లో. సంవత్సరానికి 50,000 అంటే 2 సంవత్సరాలు ₹1,00,000. ఈ సోషల్ ఫారెస్ట్రీలో 2 లక్షల దిగుబడి వచ్చే అవకాశం మొత్తం మేడిపల్లి మండలం అంతా అదే పెడుతున్నాను. మేడిపల్లి మండలం అంతా నేను కట్లగుండ పూర్మల తొమ్మర నేనేమంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వు కూడా కొద్దిగా ఇండిపెండెంట్ వ్యవహరించవయా. ఏదో రేవంత్ రెడ్డి చదివించిన పేపర్ చదువుడు కాదు. వీళ్ళందరూ ఏమైపోయింది, ఉత్తమ్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఆ రేవంత్ రెడ్డి చదివించే పేపర్ చదువుకు అలవాటు పడ్డారు. ఆ రేవంత్ రెడ్డి గారు చదివించే పేపర్ కాదు నాయన, మీ సొంతం మీ ఈ శాఖ నిర్వహణ లోపల మీరు మీ ఆలోచనలను దాన్ని చొప్పియ్యండి. మీరు ఆరుతడి పంటలకు ఎన్ని నీళ్ళు అవసరం పడతాయో ఉదాహరణకు సామాజిక అడవుల పెంపకానికి ఇంతకంటే 4 రెట్లు సాగు చేయవచ్చు. 4 రెట్లు సాగు చేయవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ డ్రిప్. మీరు డ్రిప్ సౌకర్యం కల్పింప చేయండి. సామాజిక అడవుల పెంపకానికి ఎవరైతే రైతు ముందుకు వస్తాడో దానికి మార్కెటింగ్ ప్రాబ్లం లేదు. కంపెనీ బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. కాగజ్నగర్ పేపర్ మిల్ బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటుంది.
ప్రభుత్వం మీద భారం లేదు. ప్రభుత్వ భారం అంటే ఒకే ఒకటి డ్రిప్ సబ్సిడీ. ఇది ఒకటే డ్రిప్ సబ్సిడీ తప్ప అంటే ఇప్పుడు వరి వేస్తే బోనస్ కానీ అట్లాంటివి లేవు. ఏ భారం లేదు నీ మీద. ఇప్పుడు ఉత్తమ్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ రేవంత్ రెడ్డి గారు చదివించే పేపర్ చదువుడు కాదురా నాయన. కొంత మీరు స్వతంత్రంగా మీ శాఖ నిర్వహణ ఏదైతే ఉందో మీరు ఆలోచించి నిర్వహణ చేయండి. ఉత్తమ్ రెడ్డి ఏదైతే ప్లీజ్ మేక్ ఎ విజిట్ టు కన్నపల్లి పంప్ హౌస్, అన్నారం సుందిల బ్యారేజెస్. ఇంకేమైనా మరమ్మతులు మిగిలి ఉన్నట్టయితే, చేపట్టే అవసరం ఉన్నట్టయితే, ఆవశ్యకత ఉన్నట్టయితే అది అత్యవసరంగా చేపట్టు. దానికి ఎన్డీఎస్సీ అనుమతి అక్కర్లేదు. రిపేర్ చేసుకోవడానికి ఎన్డీఎస్సీ అనుమతి. గ్రౌండింగ్ చేస్తే అయిపోతే గ్రౌండింగ్ చేసినట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. కాదు ఇంకేమైనా మిగిలి ఉన్నా కానీ చెయ్యు. ఇంకేమైనా మిగిలి ఉన్నా కానీ చేయవా, ఏముంది దాంట్లో. ఇంత సిమెంట్ కంకర కలుపుకపోయి దాడ ఊసుడే కదా. ఇప్పుడు కాఫర్ డ్యామ్ రింగ్ బండ్ అయితే ఇక్కడ ఎవ్వడు బ్రిడ్జ్ కట్టినా మా గంగారెడ్డి అయినా 10 కట్టచ్చు. అటువంటి బ్రిడ్జిలు కడితే రింగ్ బండ్ వేయచ్చు. ఏ గుత్తదార రింగ్ బండ్ ఎత్తాడే. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే కింద ప్రవాహాన్ని తరలింపు చేయడానికి ఏదైతే ఒక పక్క వేసడానికి ఏదైతే ఉన్నదో రింగ్ బండ్ వేస్తారు. మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి ఏదైతే వాడు చంద్రబాబు నాయుడు రింగ్ బండ్ వేయలేదా, కాఫర్ డ్యామ్ కట్టలేదా? రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి గారు ఒకసారి పోలవరం బ్యారేజ్ దగ్గర నిర్మాణ కాఫర్ డ్యామ్ పరిశీలించి రావయా. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడుతున్న పరిస్థితులలో నీటిని